వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల సంగతి పక్కన పెడితే కష్టాల్లో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు అండగా నిలబడటంలో ఆయన ఎప్పుడు ముందే ఉంటారు. అవును, సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద చిన్నారులకు ఉచితంగా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందిస్తున్న ఈ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కు ఆయన ఒక అద్భుతమైన విరాళాన్ని ప్రకటించారు. సామాజిక బాధ్యతలో భాగంగా తన ఒక సంవత్సరం ఎమ్మెల్యే జీతాన్ని ఈ ఆసుపత్రికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి దానికి సంబంధించిన చెక్కును కూడా అధికారులకు అందజేశారు. అసలు హరీష్ రావును ఇంతలా కదిలించిన ఆసుపత్రి సేవలు ఏంటి? ఈ సందర్భంగా ఆయన పంచుకున్న భావోద్వేగ విషయాల పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. విషయంలోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కొండపాకలో ఉన్న శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ గత కొంతకాలంగా పేద కుటుంబాల్లోని చిన్నారులకు ఒక సంజీవనిలా పనిచేస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి క్యాష్ లెస్ కార్డులు అడగకుండా కేవలం మానవత్వంలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోంది. ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్న అద్భుతమైన సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హరీష్ రావు వారి సేవా గుణానికి ముగ్ధులయ్యారు. ఈ సంస్థకు తన వంతుగా ఏదైనా సాయం చేయాలనే సంకల్పంతో ఏకంగా తన ఏడాది కాలపు పూర్తి వేతనాన్ని ఆసుపత్రి నిర్వహణకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు విరాళం చెక్కును అందజేస్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. పుట్టిన పసిబిడ్డకు గుండెలో రంధ్రం ఉందని తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు అనుభవించే నరకయాతను వర్ణనాతీతం. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేక కళ్ల ముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే ఏమి చేయలేని స్థితిలో ఉండే పేద కుటుంబాలకు ఈ సత్యసాయి సంజీవని ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదిస్తోంది అని కొనియాడారు. ఇక్కడ కేవలం పిల్లల ప్రాణాలు మాత్రమే కాపాడటం లేదు, ఆ బిడ్డలపైనే ప్రాణాలు పెట్టుకున్న వందలాది కుటుంబాల జీవితాలలో వెలుగు నింపుతున్నారని ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్య బృందాన్ని హరీష్ రావు అభినందించారు. సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీ కార్యక్రమాలకు, ఇతర ప్రచారాలకు ఖర్చు చేయడం చూస్తుంటాం. కానీ ఒక నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా వస్తున్న జీతాన్ని ఇలా నేరుగా చిన్నారుల ప్రాణాలు రక్షించే ఉచిత వైద్య సేవలకు కేటాయించడంపై హరీష్ రావుపై సర్వత్రా ప్రశంసలు వ్యూహాత్మకంగా వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజలు, సోషల్ మీడియా నెటిజన్లు హరీష్ రావు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయన చూపిన ఈ మానవత్వం మరికొంతమంది ప్రముఖులకు, దాతలకు స్ఫూర్తిని కలిగిస్తుందని, ఈ విరాళం ద్వారా మరికొంతమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు సజావుగా సాగుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సిద్దిపేటలో హరీష్ రావు చేసిన ఈ విరాళం ప్రకటన కేవలం ఒక రాజకీయ వార్తగానే కాకుండా సమాజంలో ఒక మంచి సందేశాన్ని పంపింది. ప్రభుత్వాలు ఇచ్చే వైద్య సాయంతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు దాతల హస్తం తోడైతే మరిన్ని నిరుపేద ప్రాణాలను కాపాడుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి శ్రీ సత్యసాయి చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి తన ఒక సంవత్సరం వేతనాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని తాజా సామాజిక, రాజకీయ విశ్లేషణ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.